పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారము డిసెంబర్ 16వ తేదీ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అనగా సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ ఒక నెల రోజులు ఉంటాడు సూర్యుడు ఇంచుమించుగా. ఈ ఇంచుమించుగా నెల రోజులను మనము ధనుర్మాసము అంటాము. ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చేయడం ద్వారా, గోదాదేవిని ప్రార్థించటం ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చును. ఈ ధనుర్మాసంలో తిరుప్పావైని చదువుతారు. ఈ నెల రోజులు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అంటే సూర్యోదయాత్ పూర్వం అంటే సూర్యోదయానికి ఒక 2 ఘడియల ముందు. ఒక ఘడియ అంటే 24 నిమిషములు ఇంచుమించుగా. 2 ఘడియలు అంటే 48 నిమిషములు. సో, సూర్యోదయాత్ పూర్వం ఒక 48 నిమిషముల ముందు బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది. ఆ టైంలో నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించి, కుదిరితే లేకుంటే మామూలు స్నానం ఆచరించి తిరుప్పావైని చదవటం అనేది సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే పొంగల్ నైవేద్యంగా పెడతారు ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి. అలా పెట్టడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చును. తిరుప్పావై పఠనము, పొంగల్ నైవేద్యం సమర్పించడం ద్వారా, భక్తితో చేయటం ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చును. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆరాధన ఎంతో శ్రేయస్కరము. అన్ని విధాలుగా ఇహపర సుఖములను ఇస్తుందని చెప్పవచ్చు. శుభం.